జీవితం ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేసినప్పుడు చాలా మంది ఆగిపోతారు. కానీ కొంతమంది మాత్రమే ఆ చీకటిని బలంగా మార్చుకుని ప్రపంచానికి వెలుగునిచ్చే మార్గం వెతుకుతారు. అలాంటి అరుదైన వ్యక్తి ప్రభాకర్. తాను ఏది తయారు చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభాకర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చూపును కోల్పోయారు. తన జీవితం చీకటిలోకి వెళ్లినప్పటికీ సమాజానికి వెలుగునివ్వాలనే ఆలోచనతో ముందుకు సాగాడు ప్రభాకర్. మ్యాథ్స్ చేయటంలో విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ప్రభాకర్ విప్లవాత్మక ఆలోచనకు రూపమిచ్చారు. పిల్లలు కష్టంగా భావించే టేబుల్స్ ను సులభంగా వేగంగా నేర్చుకునే ఒక ప్రత్యేక పద్ధతిని రూపొందించారు ప్రభాకర్. ఒక్క ఫార్ములా నేర్చుకుంటే జీవితాంతం ఎలాంటి టేబుల్ అయినా క్షణాల్లో చెప్పగలిగేలా పుస్తకం రూపొందించారు. ఈ బుక్ తో చిన్నపిల్లలు సులభంగా మ్యాథ్స్ నేర్చుకోవచ్చునని తెలిపారు ప్రభాకర్. ఇమేజ్ బేస్డ్ టెక్నిక్ అంటే వరల్డ్లో ఎవరు డిజైన్ చేయాలి ఒక 20 టెక్నిక్స్ దాంట్లో అంటే ఇమేజెస్ పెట్టేసేసి సింపుల్గా ప్రతి 2 టేబుల్స్కి ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యేటట్టుగా 10 నెంబర్ అంటే వాటి టైటిల్స్ తోటి నేర్పించాలి అని చెప్పేసి ఆలోచన. సో సెకండ్స్లలో మనం టేబుల్స్ నేర్పించే విధానం ఇది. నా బుక్ పేరు అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్. ఈ బుక్లో ఏంటంటే టేబుల్స్ ఫాస్ట్గా నేర్పించడం. నెక్స్ట్ అప్కమింగ్ బుక్ ఒకటి ఉంది, క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజం. దాంట్లో స్క్వేర్స్, క్యూబ్స్ అంటే మల్టిప్లికేషన్స్ డిఫరెంట్ మెథడ్స్లలో నేర్పించడం. దేశానికి ఉపయోగపడే మరో ఆవిష్కరణ చేశాడు ప్రభాకర్. ప్రభాకర్ లిమిటెడ్ ఎనర్జీ జనరేషన్ ప్రాజెక్టు రూపొందించాడు. సహజ వనరుల అవసరం లేకుండా మెకానికల్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేయగల సిస్టమ్ తన దగ్గర ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం భారతదేశం విద్యుత్ అవసరాల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. తన ఆవిష్కరణ అమలులోకి వస్తే ఖర్చు తగ్గడంతో పాటు రాయల్టీ కూడా వస్తుందన్నారు ప్రభాకర్. ప్రభాకర్స్ అన్లిమిటెడ్ పవర్ జనరేషన్ మీదనే ఫార్ములాస్ రాబోతున్నాయమ్మా. కాకపోతే మనకు హిందీలో అక్షరాలు, ఉర్దూలో అక్షరాలు, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్లో అక్షరాలు ఎలా అయితే ఉంటాయో ఒకదానికి ఒకటి అయితే పోలిక ఉండదు. అలాగే నా 5 ఫార్ములాస్ కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉండదు. అన్నీ మళ్ళీ పవర్ జనరేట్ చేస్తాయి. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా. మన తెలంగాణకి, మన భారతదేశానికి అయితే పేరు తీసుకురాగలుగుతాం. ఒక మిషన్ మనకి ఇన్ని మెగావాట్స్ కావాలి అంటే దాన్ని పెంచుకుంటూ మనం పోతూ ఉంటాం కాబట్టి నా దానిలో సక్సెస్ ఉంటుంది. అంటే ఒక హైడల్ పవర్ నుంచి మనం పవర్ జనరేట్ చేయాలంటే డ్యామ్లో వాటర్ ఉంటేనే తయారవుతుందమ్మా. సో అప్పటికప్పుడు డ్యామ్ అయితే కట్టలేము. కానీ నాదేమవుతుంది, ఒక మిషన్ అప్పటికప్పుడు బిల్డ్ చేయగలుగుతాము. అప్పటి నుంచి వెంటనే పవర్ జనరేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అవసరాలే కాదు, భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉంది. ప్రతి ఇంటికి తక్కువ ఖర్చుతో విద్యుత్ అందేలా తన ప్రాజెక్టు పనిచేస్తుందన్నారు ప్రభాకర్. అయితే ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈజీ మ్యాథ్స్ టెక్నిక్స్ ను స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రభాకర్ కుటుంబ సభ్యులు. ఈ బుక్ వాడిన వాళ్ళు, నేను చూసిన రిజల్ట్స్లో అయితే వాళ్ళు ఇంతకు ముందు బట్టి పట్టారు. సో బట్టి పడితే ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళు చదివే స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వరకు గుర్తుంటుంది, మహా అయితే 11th 12th. దాని తర్వాత వాళ్ళు బట్టి పట్టింది వాళ్ళు మర్చిపోతారు. సో ఇక్కడ ఇమేజ్ బేస్డ్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమేజెస్ కాబట్టి మనం మూవీలో ఎలా చూస్తామో వాళ్ళకి అలా కలర్స్ ద్వారా గుర్తుండిపోద్ది. సో ఇదే ఈ బుక్ మ్యాజిక్. పిల్లల నుండి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ వాళ్ళు ముందు అసలు ఏం అంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పకుండా ఉన్నవాళ్ళు, హ్యాండ్స్ రేస్ చేయండి అంటే లేదు అంటే చాలా ఫ్యూ మెంబర్స్ అనమాట ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే. కానీ ఇది చెప్పిన తర్వాత వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఇంత ఈజీగా ఉందా అన్నంత రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మ్యాథ్స్ టెక్నిక్ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు ప్రభాకర్.